హైదరాబాద్లో మాత్రం మస్తుగా తిన్నానబ్బా. ఏంటో ఆ స్లాంగ్ వచ్చింది నాకు. ఇటువైపు ఇప్పుడు నేను సన్నగా ఉన్నాను. నిజం చెప్పండి. ఏంట్రా నువ్వు నా వైపు నుంచి మాట్లాడుకుంటే డాడీ వైపు మాట్లాడుతున్నావు? సో వాడు నిద్ర వస్తుంది, పాడుకున్నాడు. వాడు వాడిని డిస్టర్బ్ చేయడం మాకు ఎవరికి కూడా ఇష్టం లేదు. ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తర్వాత వెళ్ళే దారిలో ఏ గాలి వానల మధ్యన చెట్లు పడిపోతా మనం వెళ్ళగలమా లేదా రీచ్ అవ్వగలం సరిగ్గా కంగారు నాకు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నాకు అస్సలు నవ్వు ఆగట్లేదు. మీరు ఆల్రెడీ ఇంట్రో చూసారు కదా, అసలు ఫుల్ అంటే ఫుల్ నవ్వుకుంటారు అన్నమాట. ఫస్ట్ టైం ఇంత ఎంటర్టైన్మెంట్గా మంచిగా మేము జర్నీ అనేది చేసాము. అసలు నాన్ స్టాప్గా నవ్వుకుంటూ ఉంటారు. మీరు వీడియో అనేది కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, ఓకేనా? సో కాసేపు అలా వాదాల ఏమంటారు, సో అలా జరిగాయి అండ్ చాలా జరిగాయి. సో మేమైతే బయటికి వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి ఏంటి అన్ని టాపిక్స్ మీతో మాట్లాడతాను, ఓకేనా? అండ్ పిల్లలు మేము కూడా స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నారు మా నైబర్స్ పిల్లలు అనమాట. సో మంచిగా అంటే రిత్విక్ వాళ్ళ ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పెండింగ్ పెట్టాను కొన్ని వీడియోస్ అనేది, అవి నెమ్మదిగా మీతో షేర్ చేస్తాను, చూస్తుండండి. అండ్ యాక్చువల్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే నేను చెప్తాను క్లియర్గాని. హైదరాబాద్ ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ 2 డేస్కి మేము బయటకు వెళ్ళాము. సో ఆ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారు. అండ్ మా శ్రీవారిని ఎప్పుడు మీరు ఒక యాంగిల్లోనే చూసారు, కంప్లీట్ యాంగిల్లోని ఈ వీడియోలో చూడండి. వీడియో లెంత్ ఎక్కువగా ఉందని అసలు స్కిప్ చేయకండి, ఫన్నీ క్లిప్పింగ్స్ చాలా ఉన్నాయి. దేవుడిచ్చిన లైఫ్ని ఫన్నీగా అన్ని యాంగిల్స్లో ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా, ఏమంటారు? అంతే కదా మరి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? మేమైతే రాజమండ్రి వెళ్తున్నాము. సో ఇదిగో అందరం చక్కగా ఇలా రెడీ అయిపోయాం. మా వారు చూసారా మంచి పోజ్ కొడుతున్నారు. పోజ్ ఏముండదు, మామూలుగానే ఉన్నాను, జస్ట్ అబ్బా అంత లేదు, నార్మల్. బయటేమో వెదర్ కూల్ గా ఉంది. స్పెక్ట్స్ ఎందుకు పెట్టుకున్నారు మరి? స్పెక్ట్స్ అంటే నల్లకి కనిపితే ఇంకా కూల్ గా ఉంటదని. కలర్ టాపిక్ అది, ఇది పెట్టుకుని ఇంకా డార్క్ ఉంటుంది, ఇంకా క్లౌడ్స్ ఎక్కువ ఉన్నట్టుగా, వర్షం వస్తున్నట్టుగా ఒక ఇంటర్నల్ ఫీలింగ్ వస్తుంది. అయ్యో నీకు ఎంత ఇష్టమో రైనీ సీజన్ అంటే, మామూలుగా కాదు బాబు. పోనీలే, మీకు ఇష్టమైన సీజన్ టైంకి కరెక్ట్గా బాగానే వచ్చారులే. హాయ్ కిడ్స్, ఇట్రండి. గుడీస్, కిషాన్ రావాలటు. ఈ గ్యాప్ లో ఎందుకు అలా కనిపించట్లేదు? ఇట్రా. కమాన్ కిషాన్ వచ్చాడు. వస్తాడు, వాడిని మూసేస్తాడు. ఓకే, హాయ్ చెప్పండి ఇద్దరు. ఓకే, సో ఈయనైతే ప్రయాణం ఉంది ఒక 4 డేస్లో, మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఉండదు ఈ మధ్యలో అని చెప్పేసి ఒక చిన్న ట్రిప్. ఆల్రెడీ ఇదిగో సైకిల్ అని చెప్తున్నారని చెప్పేసి పిల్లలకి ఈరోజు హాలిడే అనమాట, అందుకోసం ఇంకా వాళ్ళని కూడా తీసుకుని వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాము చెప్పలేదు కదా, రాజమండ్రి డీమార్ట్కి వెళ్తున్నాము, చిన్న పని ఉందని. ఓకే, నాకు కాల్ వస్తుంది, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. డీమార్ట్కి వెళ్తున్నాము, స్మాల్ గ్రాసరీ షాపింగ్ ఉంది. అంటే ఆల్రెడీ ఇక్కడ కూడా తీసుకోవచ్చు చెప్పాను కదా, బట్ ఏంటి వెళ్లే ముందే అందరికి కూడా స్మాల్ గ్రోసరీ అనుకుంటారు, వెళ్ళిన తర్వాత డిమార్ట్ కి అందరికి కూడా ఏమవుతుందంటే లార్జ్ గ్రోసరీ అవుతుంది అనమాట. అది ఎంత వస్తుంది అంటే బిల్ పేపర్ మీటర్ దాటి ఉండాలి ఎవరికైనా సరే మినిమం. ఆ బిల్ వచ్చి ప్రింట్ ఉంటుంది కదా, ఒక మీటర్ దాటితే కనుక సాటిస్ఫై అవ్వరు అక్కడ వెళ్ళిన ఆడవాళ్ళందరూ కూడా, నాకు తెలిసి. అందుకే ఆ బిల్ కాస్త ఇంత అంత అని ఏమనుకో మేము ముందుగా, మరి అందుకోసమే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో పీక్స్కి వెళ్ళిపోతుంది అని చెప్పి కిడ్స్ని కూడా తీసుకుని వెళ్తున్నాం. స్పెషల్ ఏంటంటే ఇక్కడ కౌంటర్ దగ్గర చాక్లెట్స్ సమ్ అన్నీ పెడతారు మంచిగా అట్రాక్టివ్గా పిల్లల కోసం. సో ఈరోజు నా జ్యువెలరీ అంతా చూసారా కొత్తగా మెరిసిపోతున్నాయి. ఇవైతే నేను హైదరాబాద్లో తీసుకున్నాను, ఇది వచ్చేసి అజియోలో తీసుకున్నాను. అండ్ వీటికైతే లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు చాలా నచ్చింది ఇది, ఎంత లైట్ వెయిట్ అంటే చాలా నీట్గా ఉంది.
సో ఇది యాక్చువల్గా ఎర్లీగా వచ్చి ఉంటే హైదరాబాద్ పట్టుకుని వెళ్దాం అనుకున్నాను, బట్ రాలేదని చెప్పి ఇంక ఇప్పుడు పెట్టుకుంటున్నాను. చెప్పాను కదండి, ఈయన వెళ్ళిపోయామనుకో ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఈయన వస్తేనే కానీ నాకు ఇలా రెడీ అవ్వాలని అనిపించదు. అందుకోసమే కొత్త చెప్పులు కూడా వేసేసుకున్నాను. ఉండోయ్ చెప్పడం మర్చిపోయాను. ఏమండు ఇది విన్నారా, కొత్త డ్రెస్, కొత్త చెప్పులు, కొత్త అది, కొత్త ఇది, కొత్త అది, కొత్త ఇది. ఈయన కూడా కొత్త చెప్పులు వేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, వానాకాలం చెప్పులు పాడైపోతే లోన్ పెట్టేసాం. మంచిది. ఇంకెందుకు కొనుక్కోవడం, కార్లోనేగా వెళ్తున్నాము, ఎందుకు ఏమైనా మట్లో అది వెళ్ళేది ఏముంది, వెళ్ళగానే దిగుతాం కదా, బయట దిగుతాం కదా. అయినా నాకు చెప్పులు పాడవాలనే. ఏంటి ఎప్పుడు ఇంతకీ మీ ప్రయాణం, మళ్ళీ ఎప్పుడు రిటర్న్, ఇవన్నీ చెప్పండి. వెన్స్డే నేను వెళ్ళేది వచ్చి బుధవారం వెళ్ళిపోతాను. ఈ రోజు సాటర్డే కదా, బుధవారం వెళ్తాను. మళ్ళీ నెక్స్ట్ ఐ థింక్ అక్టోబర్ 1st వీక్ లో వస్తా. ఓకే, అక్టోబర్ 1st వీక్ మోస్ట్లీ. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. ఇదిగో కజిన్ ది మ్యారేజ్ ఒకటి ఉంది కదా నానాజీది, మా తమ్ముడు. అది ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ అనుకుంటా. తెలీదు ఇంకా, ఇదిగో ముహూర్తాలు పెట్టలేదు, పెట్టింది ముహూర్తాలు ఆగస్ట్ లో ఉన్నట్టున్నాయి, కొన్ని ఆగస్ట్ లో ఉన్నాయి అండ్ తెలీదు, ఆగస్ట్ అండ్ అక్టోబర్ లో అనుకుంటున్నారు, రెండు తెలియదు. ఏ ముహూర్తం పెట్టినా 2 నెలల ముందు చెప్పమను. సినిమాటిక్ లో పెడుతుంటే అయితే మిమ్మల్ని ఫోకస్ చేస్తుంది, మమ్మల్ని ఎవరిని ఫోకస్ చేయట్లేదు. లేదా మమ్మల్ని ఫోకస్ చేస్తే మిమ్మల్ని బ్రైట్ ఫేస్ ఎవరితో ఫోకస్ చేస్తుంది సినిమాటిక్. నాది బ్రైట్ ఫేస్ కాబట్టి నన్ను ఫోకస్ చేస్తుంది. కరెక్ట్. మేము వెలిసిపోయిన కలర్ లో, మీరేమో డార్క్ కలర్, మంచి కలర్. మా కలర్ చేంజ్ ఉండదు, ఎండలోకి వెళ్ళినా వానలోకి వెళ్ళినా అదే కలర్. అదే కదా అంటున్నావు. వర్షం స్టార్ట్ అయింది. వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంట్రా నువ్వు నా వైపు నుంచి మాట్లాడుకుంటే డాడీ వైపు మాట్లాడుతున్నావు. వర్షం పడితేనే ఫౌండేషన్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి అంట. ఈయనేంటి వెనకాల డల్గా ఉన్నాడు. సార్ ఇటుండండి, చిన్న సార్. చిన్నడు ఏం కావాలమ్మా నీకు? బాగా ఎంజాయ్ చేసామే. హైదరాబాద్ ట్రిప్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో ఆ వీడియోస్ అన్ని కంప్లీట్గా చూసిన తర్వాత నాకు తెలిసి ఈ వీడియో మీకు వస్తుంది, ఎందుకంటే ముందైతే షేర్ చేయలేం కదా. సో ఫస్ట్ ఏ రోజైతే అంటే ఒక 12 days గ్యాప్ తీసుకున్న తర్వాత నేను పోస్ట్ చేసిన వీడియో కూడా తొలి ఏకాదశి రోజు నాడే పోస్ట్ చేశాను. యాక్చువల్గా ఆ రోజు కూడా వీడియో షూట్ చేసిన మళ్ళీ ఎప్పటికో లేట్ అయిపోతుంది, అదే వీడియోలు ఇంక్లూడ్ చేస్తే వీడియోలు అంతా ఎక్కువైపోతుంది, నాకు మళ్ళీ వర్క్ ఎక్కువ అవుతుంది అని చెప్పి దాన్ని అలా స్కిప్ చేసేసాను. ఎందుకంటే అందరూ ప్రజెంట్లో వీడియోస్ని అడుగుతున్నారు చాలా ఇంట్రెస్ట్గా, అందుకోసం. అండ్ చాలా కమెంట్స్ కూడా ఏమొచ్చినాయి అంటే మేకప్ లుక్ చూపించండి అండ్ అవి ఇవి అని చెప్పి చాలా వచ్చినాయి. అవన్నీ కూడా నేను నెమ్మదిగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి టాపిక్స్ కావాలి కదా. సో ఆ టాపిక్స్ని అలా షేర్ చేద్దాం అని చెప్పి పెండింగ్ పెట్టాను అనమాట. బాగుందా మేకప్? తెలివైన వాళ్ళు చేసే పని పొదుపుగా వాడుకోవడం. మరి అంతే, వీడియోలు పొదుపుగా వాడుకుంటారు కదా, మీరు తెలివైన వారు. ఏమండి ఇది విన్నారా, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. ఏమండో చెప్పండి. అవునా, మర్చిపోయాను, నిన్నే కదా వీడియో పోస్ట్ చేశాను, బట్ వీళ్ళకి చాలా రోజులైనట్టు ఉంటుంది వీడియోస్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి. కాబట్టి నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోకి తమ్నేల్ అయితే ఏమండో ఆయన వచ్చారు అనడంతో తమ్నేల్ చాలా బాగా పెట్టారని చెప్పి కమెంట్స్ వచ్చి థ్యాంక్ యూ అండి. అమ్మో రోడ్డు బాగోలేదు ఇక్కడ, కొంచెం ఇది దాటిన తర్వాత మాట్లాడతాం. బాబోయ్. ఓకే చెప్పండి, ఏంటి కబుర్లు? ఏంటి వర్షం ఎక్కువైపోయింది సడన్ గా? పర్వాలేదా? మళ్ళీ పెరిగిపోయింది ఏంటి అర్థం కావట్లేదు. అదే అన్నాం కదా, జర్నీ బాగానే ఉంటుంది ఇలా ఉంటే. జర్నీ బాగానే ఉంటుంది వర్షానికి. మీరు వచ్చారా లేదా వెంటనే నా డైట్ అంతా ఎగిరిపోతుంది. ఏమవుతుందా? ఎందుకు అంటే మీకు మళ్ళీ సెపరేట్గా ఉండి నేనే సెపరేట్గా వండుకునే టైం ఉండదు, ఓపిక ఉండదు. ఇది ఇలా బయటకు అన్ని ప్లేసెస్ తిరుగుతూ ఉంటుంటే ఇంకెక్కడ నేను అది ఫాలో అవుతూ ఉంటాను. ఎలా అయిపోయినా చూడండి, మళ్ళీ బొగ్గులు వచ్చేసి చబ్బీగా. లైఫ్ని ఇప్పుడు ఒక డైరీలా మెయింటైన్ చేయకూడదు. ఇదే ఇలా రాసుకుని ఇలాగే ఉండాలి, మార్నింగ్ లేసి ఇదే చెయ్యాలి, ఇలా ఉండకూడదు. యాజ్ ఇట్ ఈస్ ఫ్లోలో వెళ్ళిపోవడమే. అదే చేస్తున్నాను, ఇంకేం చేయను. మీతో పాటే పరుగులు పెడుతూ మీ వెనకాల ఇంకా ఎలా తింటే అలా తినేసి అలా. హైదరాబాద్లో మాత్రం మస్తుగా తిన్నానబ్బా. ఏంటో ఆ స్లాంగ్ వచ్చింది నాకు. చాలా అక్కడ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్. అసలు వెళ్ళగానే మా మేనత్ అయితే ఇంకా అవి వండి పెడతాను ఇవి వండి పెడతాను, రాకరాకు వచ్చారు అంటది తను. అత్తయ్య ఇప్పుడే కదా రాకరాకు వచ్చాం కాబట్టి మేము అన్ని స్పెషల్గా ఎంజాయ్ చేస్తాం బయట అన్ని తిని. ఎందుకంటే నవీనేమో అక్కడికి తేజ ఇద్దరు చెప్తున్నారు ఇక్కడ స్పెషల్ ఉంటుంది, అక్కడ బాగుంటాయి, ఇది బాగుంటాయి అని చెప్పి. ఇంకా అవన్నీ మైండ్ లో చాలా ఫుడ్డీస్. నవీన్ అయితే మరీ ఫుడ్ మంచి ఇంట్రెస్ట్ ఇద్దరికి. పంతులు గారు కొంచెం వెళ్ళాలండి. ఇదిగో ఈయన మళ్ళీ ప్రయాణం 4 రోజుల తర్వాత మళ్ళీ ఈయన వెళ్ళిపోతున్నారు. అప్పుడే ఇలా వచ్చారో లేదో అప్పుడే వెళ్ళిపోతున్నారు. అసలు టైమే తెలియలేదు ఈయన ఎప్పుడు వచ్చారు అప్పుడే వెళ్ళిపోతున్నారు అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఎవరది? లాక్ చేసేయండి.
వేసేస్తానండి. సో ఈ సైక్లోన్ టైంలో మీకు అంత షాపింగ్ అవసరమా? ఎందుకు బయటకు వచ్చారు? రైనీగా ఉంది కదా, ఎందుకు? సైక్లోన్ కదా, రైనీ అంతే, సైక్లోన్ లేదు. అలాగనే చెప్పారు. ఒరిస్సా వెళ్ళిపోయింది. సైక్లోన్ ఎఫెక్ట్ తో రైన్స్ ఇక్కడ సైక్లోన్ ఎఫెక్ట్ ఇక్కడ లేదు. ఆహా, నేను ఇంకా అలా అనుకోలేదు. వెళ్ళేదారిలో ఏ గాలి వానల మధ్యన చెట్లు పడిపోతా మనం వెళ్ళగలమా లేదా రీచ్ అవ్వగలం సరిగ్గా అని కంగారు నాకు. ఆ విషయం ముందే చెప్పచ్చు కదా. కొంచెం నవ్వుతూ ఇంకా యాక్టివ్ గా ఉంది నేను మార్నింగ్ నుండి. అది వెళ్ళిపోయింది అన్న విషయం. మార్నింగ్ లక్ష్మి అంటుంది అదేనా, అయితే తీరం దాటింది ఏదో అంది అదేనేమో అయితే చెప్పింది. వింటూ అవ్వు అని ఆలకిస్తున్నాను కానీ సమాధానం సరిగ్గా ఇవ్వలేదులే. మొన్న వీడియోలో కూడా చాలా మంది అడిగారు, మీరు మీ వారితో మాట్లాడుతున్నప్పుడు స్లాంగ్ ఒకలా ఉంది అండ్ వీడియోస్లో ఒకలా ఉంది అంటే, వీడియోస్ అంటే వాయిస్ ఓవర్. నాకు యాక్చువల్గా ఒరిజినల్గానే ఇష్టం. నేను కావాలని మాట్లాడాలని అనుకోను కానీ ఈయనతో మాట్లాడుతున్నప్పుడు మా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అది ఓపెన్గా ఒరిజినల్గా వస్తుంది. బట్ వాయిస్ ఓవర్ అనేది ఒక 6 years నుండి ఇస్తున్నాను కాబట్టి అది అలా అలవాట్లో వచ్చేస్తుంది తప్ప కావాలని ఏం మాట్లాడడం కదా. నాకు చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే ఆంధ్ర స్లాంగ్ చాలా బాగుంటుందని చెప్పి దానికి కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా, అందుకోసం. మా వారు ఏం మెరిసిపోతున్నారు, హీరోలా ఉన్నారు. కానీ నిజంగా వండర్లలో తీసిన ఫొటోస్ చూస్తే షాక్. తేజ, నవీన్ మేము అందరం కలిపి కూర్చుని ఏంటి అసలు ఒక రేంజ్లో లుక్ చేంజ్ వచ్చేసింది మీకు అని చెప్పి. అది షర్ట్ ఎఫెక్టో, క్లైమేట్ ఎఫెక్టో, లేకపోతే పక్కన నేను ఉండడం వలనో, లేదు అంటే తమరికి ఉన్న స్పెక్స్ వలనో ఏంటో ఎఫెక్ట్ తెలియలేదు కానీ చాలా చాలా బాగా ఉంది. సో దీని స్పెషల్ అంతా మొబైల్ మాట నాకు తెలిసి. అవునా, మొబైల్ ఎఫెక్ట్. ఐఫోన్ లో ఫోటోస్ చాలా బాగున్నాయి, సూపర్, మామూలుగా కాదు, ఎక్సలెంట్ గా మాట. సినిమాటిక్ లో వీడియో పెట్టిన అండ్ పోర్ట్రైట్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఫొటోస్కి అయితే. ఇంకా వాళ్ళైతే ఫిదా అయిపోయారు. తేజ వాళ్ళైతే చాలా నచ్చింది పాపం. వాళ్ళ ఫొటోస్ కూడా షేర్ చేయలేదు. వాళ్ళు చాలాసార్లు నాకు మెసేజ్ చేశారు, ఫొటోస్ ఏమైనా ఉంటే షేర్ చేయత్తా అని పెట్టాడు. నేను నాకు అసలు టైం లేక షేర్ చేయలేదు. ఈయన ఉన్నప్పుడే నేను ఇలా కొత్త డ్రెస్ వేసుకోవాలని అనిపించి వేసేసుకున్నాను ఈ రోజు. మళ్ళీ దాన్ని అలా పెండింగ్ పెట్టి పక్కన పెట్టి ఎందుకు అని ఏంటది చూడలేదు, బైకులు పడేసాడు, పడిపోయినాయా చూడలేదు. ఇలా కాల్ జరిగింది, ఆ బండి మీద పడ్డాడు, ఆ బండి ఇంకో బండి మీద పడింది. ఇంత వాగుతున్నానా ఈ రోజు. నేను ఉపవాసం అండి, ఏంటో 7 శనివారాలు చెయ్యాలి ఉపవాసం అని అనుకుని నార్మల్గా ఉపవాసం ఏమీ తినకుండా ఉంటున్నా. బట్ ఎంత వాగుతున్నాను చూడండి. ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ నా పక్కన ఉంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అందులోకి షాపింగ్ వెళ్తున్నాం కదా, ఇంకా ఎక్కువ వస్తుంది. ఎనర్జీ మిగిల్చుకోకుండా ఎనర్జీ షాపింగ్ దగ్గర నీరసం అయిపోయి ఇంకా పడిపోతాం. లేదులే అంటే మరి అది మాకు అడ్వాంటేజ్. ఓకే, మాట్లాడే ఏమంటారు, మరి నిష్టగా ఉండకూడదంట. ఎప్పుడు నేర్చుకుంటావు డ్రైవింగ్ నువ్వు? ఏంటి అప్పుడే అలసట వచ్చిందేంటి మీకు, లేకపోతే ఊరికే అడుగుతున్నారా? ఇంకా డ్రైవింగ్ అంటే 7 years పైన ఉండాలి. ముందు బైక్ నేర్పించేస్తే వాడికి హ్యాపీగా, తర్వాత కార్. నీ బైక్ సైకిల్ రాదు కానీ బైక్ వచ్చేసింది. కల్లోనా బుల్లెట్ కూడా నడిపేశాడంట. నా ముందు కూర్చున్నప్పుడు అది ఎక్సలెంట్ తిప్పుతాడు, అది నడవడం వచ్చేసింది అనుకుంటున్నాడు కదమ్మా. సో నాకు తెలిసి కమెంట్స్ పెట్టేస్తారు, మీరు మాట్లాడద్దు, బావగారితో మాట్లాడించండి, అన్నయ్య గారితో మాట్లాడించండి. ఆయన అదిగో బాగారితో మాట్లాడించాలా, బాగారితో ఎవరాడమ్మలా. ఇది మరీ భయంకరమైన భాష. పల్లె భాష అంటారా దాన్ని? పల్లెటూరి భాష. పాట ఎందుకో పాటలు కూడా రావు. పాడండి, పాడారు కదా ఇప్పుడు దాకా, మంచి ఊగిపోయారు కదా ప్లే అవుతుంది, అందుకని పాడేది తప్ప నీకు కాపీరైట్ అవుతుంది. కాపీరైట్ అయిపోతుంది నీకు. అందుకే మనం మీ శృతిలో కలిపి పాడుతూ ఉంటే అది కూడా కాపీరైట్ అవ్వచ్చు మేబీ. శృతిలయ్యా, శృతియా ఎవరు అని అడగపోయారా? శృతి ఎవరు, శృతి లయ్య ఎవరు? ఆ సునీల్ మూవీ ఏదో సునీల్ ఉంటుంది, ఇది ఏదో కామెడీ సీన్. యాక్చువల్గా రైనీ సీజన్ లో డ్రైవింగ్ భలే ఉంటది, సేఫ్ గా స్లోగా చేయాలి. ఈయనకి ఎంత ఇష్టం అంటే ఆ జర్నీ ఉంటది, పర్ఫెక్ట్ గా ఉంటది అన్నమాట, బాగుంటది. ప్రాబ్లం ఏంటంటే రోడ్స్ స్లిప్పరీగా ఉంటాయి, బ్రేక్స్ సరిగా ఉండవు, గ్రిప్ ఉండదు రోడ్డు మీద, విజిబిలిటీ ప్రాబ్లం ఉంటుంది, చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్. బట్ రైనీ సీజన్ ఈజ్ మై ఫేవరెట్ సీజన్. అందుకోసమే కదా మీరు హైదరాబాద్ లాంగ్ ట్రిప్ పెట్టింది కూడా కారు
జర్నీ గురించి. కారు ట్రిప్ లో ఇక్కడ వర్షం కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు. అవును, అదొకటి మైనస్ అంతే. కంప్లీట్ గా క్లౌడీగా ఉంది, అసలు ఎక్కడ ఒక్క ఎండ కూడా నేను చూడలేదు. ఎండ అయితే లేదు కదా, కంప్లీట్ గా రైనీ సీజన్ కాబట్టి క్లౌడీగా ఉంది. ఫుల్ వాతావరణం సూపర్ గా మనకి సపోర్ట్ చేసింది, నాకు చాలా నచ్చింది. ఇంకేంటి కబుర్లు? రాజమండ్రి వస్తున్నారు కాబట్టి ఇంటిమేట్ చేయండి, మీరు ఏ ఊరు వచ్చినా మాకు ఇంటిమేట్ చేయండి అని చెప్తూ ఉంటారు. మనం ఎలా ఉంటుందంటే ప్లాన్ అప్పటికప్పుడే అనుకోకుండా సడన్గా స్టార్ట్ అయ్యి అలా వెళ్తున్న టైంలో ఎలా ఇంటిమేట్ చేస్తా అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడైతే ఇంక రైనీ సీజన్ కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టుగా ఒక్కోసారి అనిపిస్తుంది. అంటే మనం ఒక గ్రూప్లో లేం కదా, ఒక పలానా ఇన్స్టాలో ఉన్నామనుకోండి, సో నేను పింగ్ చేయగానే మీ అందరికీ నోటిఫికేషన్ వస్తుంది. కొన్ని అలా మీట్ అవ్వడానికి అలా ఏమీ ఉండదు కదా, చెప్పడానికి కూడా వీలవ్వదు. లైవ్కి వచ్చి నేను వస్తున్నాను అని చెప్పి అన్నా అది ఆలోచిస్తున్నాను, ఏమంటారో మరి ఏం చేద్దాం. రాజమండ్రి వస్తున్నాను మళ్ళీ చెప్దామా? ఇబ్బంది పెట్టేందుకు వర్షం ఉందని వచ్చేవాళ్ళని అలా అని మనం అనుకుంటాం, వాళ్ళేమో చెప్పట్లేదు, అదేముంది ఇదేముంది అంటారు. అందరూ మనల్ని ఇన్వైట్ చేసే వాళ్ళే, ఇంటికి రండి, మా ఇంటి పక్క నుండి వెళ్ళిపోయారు అక్కడ ఎవరైనా భోజనం వెళ్ళిపోతుంది కదా, గొడవ డబ్బులు కలిసి వస్తాయి. శుభ్రంగా ఒక డజన్ యాపిల్ పట్టుని వెళ్ళిపోవడమే. భోజనానికి అక్కడికి వెళ్ళడం ఎందుకు, మొత్తం అందరికీ టేస్ట్ చేసేయాలంటే క్యారీలు తినేయడమే ఇంకా తెప్పించుకుని. ఇదేదో అన్నట్టు మర్చిపోయింది, ఇదే ప్లాన్ ఏదో బాగున్నట్టుందంటే ఏ సిటీకి వెళ్తే ఆ సిటీలో ముందు ఇన్ఫార్మ్ చేసి ఎవరో ఒకరికి మీ ఇంటికి భోజనం వచ్చేస్తాం అని చెప్పి వాళ్ళ ఇంటికి తినేస్తే ఈ రెస్టారెంట్కి వచ్చి తగ్గుతాయి. అమ్మాయ మంచి ఐడియా తెలివి వచ్చింది సతీష్ గారికి. నెక్స్ట్ నుంచి మంచి ఐడియా వచ్చింది ఎలా చేయడం ఇక్కడ నుంచి. ఓకే, ఇంతకీ మీరు ఒమన్లో ఎక్కడ ఉంటున్నారు, అసలు మీరు ఏం చదివారు, జాబ్ అన్ని చెప్పండి ఒకసారి. అందరూ నన్ను చాలా కామెంట్స్ పెడుతున్నారు. నేను చదివింది ఐటీఐలో ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చదివాను, కాకినాడ శ్రీనివాస్ ఐటీఐలో చదువుకున్నాను. ఓకే, తర్వాత రాజమండ్రి పేపర్ మిల్ అప్రెంటిస్ చేశాను 1 year. తర్వాత అలా చిన్న చిన్న కాంట్రాక్టుల దగ్గర చేసి షట్ డౌన్ వర్క్స్, పవర్ ప్లాంట్స్ ఇవన్నీ చేసుకుని షట్ డౌన్ వర్క్స్ అయ్యాయి. అలా గల్ఫ్ వెళ్ళాను 2006లో. అక్కడ నుంచి అలా కంటిన్యూస్గా అలా గల్ఫ్లో చేసుకుంటున్నాను. సో ప్రజెంట్ చేస్తుంది అయితే బ్రిటిష్ పెట్రోలియంలో చేస్తున్నాను, త్రూ వర్లీ కంపెనీ నుంచి బ్రిటిష్ పెట్రోలియంలో కమిషనింగ్లో చేస్తున్నాను. 2017 నుంచి అక్కడే ఉన్నాను. స్టిల్ ఒమన్ చెప్పారా? ఒమన్లో ఎక్కడ ఉంటున్నా, ఎక్కడ మీరు? నేనుండేది అక్కడ డెజర్ట్ దానికి కరెక్ట్గా చెప్పాలంటే ఖజానా సెర్చ్ చేయాలి. బీపీ ఖజానా సెర్చ్ చేస్తే గూగుల్లో మ్యాప్స్లో చూపిస్తుంది అన్నమాట. బీపీ ఖజాన్ అక్కడ చేస్తున్నాను ప్రజెంట్. ఒక విషయం ఏంటంటే మేము ఉండేది ఒక ఓపెన్ జైలు లాంటిది అనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, బయట తిరగచ్చు, కానీ ఏమి ఉండవు కొనుక్కోవడానికి. ఏమి ఉండవు. ఒక షాప్ మన దగ్గర డబ్బులు ఒక డ్రింక్ కొనుక్కుందాం అన్నా కూడా ఇక్కడ ఏమి ఉండదు, కానీ అన్నీ ఉంటాయి అక్కడ. అన్ని ఇస్తారు కంపెనీ, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, ఫుడ్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. 24 hours వైఫై ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. తిరగడానికి కార్లు అన్నీ ఉంటాయి. కానీ అక్కడ ఎంతసేపు తిన్నా డెజర్ట్లోనే ఇసుక మధ్యనే ఇసుకలోనే తిరగాలి ఎక్కడ తిరిగినా. అంటే మన డబ్బులు మాత్రం రూపాయి కూడా మనం ఖర్చు పెడదామన్నా కూడా అది అడ్వాంటేజో డిసడ్వాంటేజో తెలియదు. కానీ సో రోజు ఏంటంటే వాడు పెట్టి ఫుడ్ ఒక 1 month తర్వాత బోర్ కొడుతుంది, డైలీ రొటీన్ ఫుడ్ అయిపోయింది కొంచెం అని అనిపిస్తుంటుంది. కానీ తప్పదు, వచ్చే వరకు అదే తినాలి అక్కడ. అది కూడా ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది. నాన్ వెజ్ అయితే బాగుంటుంది, వెజ్ అయితే అంత బాగుంటుంది. వెజ్ అన్నీ కూడా ఉండవు కదా, వెజ్లో కూడా వెజ్లో ఉంటాయి కానీ డిఫరెంట్ ఉండేస్తారు. అర్థం కాదు మనకి, ఫుల్గా ఉంటాయి అంతే మీకు తినడానికి. ఏదో సో చాలా మంది అంటున్నారు కదా బాగా సన్నగా అయిపోయారని, రీజన్ అది మాట. అందుకే మీకు అక్కడ ఫుడ్ డైట్ కంట్రోల్ ఇబ్బంది. నాన్ వెజ్ తింటే ప్రాబ్లం ఉండదు. నాన్ వెజ్ తింటే కనుక మనం మంత్లీ 2-3 kgs గెయిన్ చేయొచ్చు ఫుల్గా తినేసి. మంచిది కాదు కదా మరి. నాన్ వెజ్ కంట్రోల్ చేయడం వల్ల వెజ్ అంత బాగుపడడం. డైలీ పప్పు బాగుంటుంది, పప్పు ఉంటుంది గ్యారంటీగా. సలాడ్స్ ఉంటాయి, వెజ్ సలాడ్స్ అని ఉంటాయి, ఫ్రూట్ సలాడ్స్ అన్నీ ఉంటాయి. దానివల్ల ఏంటంటే వెయిట్ అందువల్ల తగ్గుతున్నాను. తగ్గట్లేదు ఏమీ. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా లాస్ట్ 10 years నుంచి 75 to 77 మధ్యలో ఉంటాను. ఇప్పుడు 75 ఉన్నాను. ఈయన గురించి నేను చేయలేకపోతున్నాను నిజంగా. ఎందుకంటే ఆల్రెడీ నేను హైట్ వెయిట్ అంతా బాగుంటా, దానివల్ల ఏంటంటే ఫాస్ట్గా కనిపించేస్తాను చాలా. నేను ఎంత డైట్ చేసినా
తగ్గడానికి ట్రై చేస్తున్న ప్రతిసారి ఈయన ఇంకా తగ్గిపోతున్నారు, నేను ఇంకా అలానే కనిపిస్తున్నాను. విచిత్రం అది. మనం ఏదో కొనుక్కుంటే వర్షం అన్ని మునిగిపోయినాయి ఇక్కడ రాజమండ్రిలో. అవును, నేనైతే హైదరాబాద్ ఫుడ్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. ప్లేసెస్ అయితే పిల్లలతో పాటు నేను ఒక కిడ్ అయిపోయాను చెప్పాలంటే. డాడీ పిల్లలు వాళ్ళు కూడా ఎక్కడ చేసేద్దాం. ఓకే చాలా నేను ట్రైపాడ్ రోబో రెస్టారెంట్ రీసెంట్ గా వెళ్ళాం కదా. వెళ్ళాం, వీడియో తీసాం కదా. రాజమండ్రి వెళ్ళాం కదా. తను ఎవరు మన వెనకాల అప్పుడు ఎక్కువ వచ్చాడు కదా, తను మనతో పాటు వచ్చాడు కదా. తన పేరేంటి? అది ట్రైన్ రెస్టారెంట్. ఇది రోబో రెస్టారెంట్. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యాను నేనే. ట్రైన్ రెస్టారెంట్ అది. ఓకే ఓకే. ఇది రోబో అంటే రోబో ఉంది. ఈటెన్ ప్లేన్ ఏదో ఉంది, అక్కడికి వెళ్దాం. వర్షం భలే పడుతుంది. ఒకసారి వెదర్ కూడా చూపించేస్తాను. చాలా బాగుంది బయట వ్యూ అయితే, గ్రీనరీగా. అదండి చూపిస్తా. సో యాక్చువల్గా చాలామంది చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తారన్నమాట, మీ కన్వర్సేషన్ మాకు వినిపించండి, మీరిద్దరు కంటిన్యూస్గా చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండండి. అంటే చాలా తక్కువ మినిట్స్ తోటే నేను ఎప్పుడైనా వీడియోస్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటే ఇంకాసేపు వినాలనిపించింది, ఇంకాసేపు మాట్లాడుకోవాల్సింది అని చెప్పి అనేవారు. అందుకోసం ఇంకా ఈ ట్రిప్లోని లాంగ్ ట్రిప్పే కదా ఎలానో, సో అందుకోసం ఇంకా లాంగ్ కన్వర్సేషన్ అనేది అలా కంటిన్యూ అయిపోయింది అన్నమాట. ఇంకా వినండి, చాలా ఉంటాయి. ఏంటి ఏం తినాలనుకున్నారు? మంచి పని చేశారు. అవన్నీ గుర్తు చేసి నేను బాధపడి మీరు బాధపడి ఎందుకు వచ్చింది మర్చిపోండి. అది అక్కడితోటే మర్చిపోండి. నిజంగా ఇక్కడ ఉండే టైం ఉందనుకో ఖచ్చితంగా మీరు చెప్తారు. ఉండే టైం లేదు అన్న విషయాన్ని మీరు గ్రహించారు కాబట్టే చెప్పలేదు. బికాజ్ మీరు బాధపడి నన్ను బాధ పెట్టడం ఎందుకో అని అర్థం చేసుకున్నారు. ఐ అండర్స్టాండ్. అవును కదా. నేను కూడా చాలా వండి పెట్టాలనుకున్నాను మీకు. పాపం ఏంటో పాపం ఆవిడ ప్రతిసారి అలా వండి పెట్టాలనుకుంటుంది నాకు. కానీ ఆవిడ కాలం కలిసి రావట్లేదు. ప్రతిసారి మనం బయటకు వెళ్తున్నాం కదా, ఎక్కడ కుదురుతుందో ఉన్న టైంలోనే కక్కుర్తికి ఏదో గబగబా వండి పెడుతున్నాను కదా. అంతకు మించి నేను ఇంకేం వండి పెట్టను. మీకు తినాలన్న ఆశ కోరిక ఎక్కువ ఉండడం వలన మేము ఏం వండి పెట్టినా మీకు అది తనివి తీరట్లేదు అంతే. అంతకు మించి ఏం లేదబ్బా. అర్థమైందా? విన్నారా? అంటే మనసులో ఆయో అంటే అర్థమైందా అని మలయాళంలో. అబ్బో, ఇప్పుడు మళ్ళీ అదొకటి నేర్చుకుంటున్నారు కొత్తగా. మీరు అన్నది ఎక్కడికి పోతావు చిన్నవాడలోని అంటారు కదా. కిషోర్, ఏం కిషోర్ అది? వెన్నెల కిషోరా? అబ్బా పాప చూడు. పాప ఉపవాసం మరీ నిష్టగా చేయకూడదని బనానా తింటున్నా. వాటర్, బనానా, కోకోనట్ వాటర్ అంతే. వీళ్ళు చాక్లెట్స్ తింటున్నారు. ఈరోజు వెజ్లో చాలా వెరైటీస్ తినేస్తారంట వీళ్ళు. ఈరోజు సాటర్డే అని చెప్పాను కదా. కొత్త కారు జనాలు ఏమాత్రం తగ్గేదేలే అని తెగ తిరిగేస్తున్నారు రెయిన్ కోట్లు వేసుకుని. అంత వర్షంలో కూడా ఎవ్వరు పనాగట్లా. పాప మా చిన్నోడు పడుకున్నాడు. పెట్టండి కాసేపు సాంగ్స్ పెట్టండి. సౌండ్ పెట్టండి. సో ఈ జర్నీలో చక్కగా పక్కన వర్షం పడుతూ అలా సాంగ్స్ వింటుంటే భలే ఉందబ్బా. ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. కోడి
మడత పెట్టి కూర్చీని మడత పెట్టి ఏంటి డాన్స్లు వేసేస్తున్నారు అంతలా దారుణంగా? మాకు భయం వేస్తుంది పక్కన, పైగా వదిలేసి. ఇప్పుడు ఈ వీడియో చూసి మా మాయ గారు చూస్తా అనుకుంటారైనా ఇవ్వబోయిన కారు ఇవ్వకూడదు, ఈ కారు డాన్స్లు వేస్తున్నారు వచ్చిందిరా బాబు, అసలు మనకి ప్రాణానికి లంకి. ఏమనుకోరేమో మా డాడీ పాపం అన్నట్లుగా మా డాడీ నా ఏదో అంటా ఉంటారు. నేనేమన్నా ఇవో చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, అసలు సైంటిస్ట్ అవ్వాల్సినటువంటి వ్యక్తి ఏదో చదువుకోక అలా మిగిలిపోయారు పాపం తెలంగాణ సత్యబాబు గారు ఊర్లో అలాగా. కానీ ఒకటి మీ డాడీ చదువుకుంటే ప్రపంచానికి ప్రమాదకరమైన ఏదో ఐటమ్ కనిపెడతారు మీ డాడీ. సైంటిస్ట్ అయి ఉంటే మీ డాడీ ప్రపంచానికి ప్రమాదం సంభవించింది ఏదో కనిపెడుతుంది మీ డాడీ, మొత్తం మీద గ్యారంటీ కనిపెడతారు. అంత అన్ని తెలివితేటలు ఉన్నాయి. సో చదువుకోకపోవడం ఒక ఉత్తమం మీ డాడీ. అయ్యయ్యో డాడీ వింటున్నావా డాడీ అంటున్నారో వీళ్ళు, పొగుడుతున్నారో తిడుతున్నారో కానీ మీ డాడీ తెలివితేటలు మాత్రం మామూలు తెలివితేటలు కాదు, అందరికీ తెలిసిందేలే. టెక్నికల్ గా చాలా తెలివి అడ్వాన్స్ గా ఆలోచిస్తారు. ఏం చదువుకోకపోయినా యాక్చువల్ గా నాకు అర్థమైంది ఏంటంటే టెక్నికల్ గా మీ నాన్నగారు చాలా స్ట్రాంగ్, టెక్నికల్ గా బాగా ఆలోచిస్తారు పాయింట్స్ ఏదైనా కూడా. సార్ ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను అండి. దాంతో పాటు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ అలాగే ఉంటారు. అది బ్రతకనేచడం వేరు, లౌక్యం వేరు, నలుగురితో కలుపుకు వెళ్ళడం వేరు, ఇది నేను చెప్పి పాయింట్లు వేరు. అది ఎలాగైనా అందరం లౌక్యం ఉంటే ఎవరైనా చేయిస్తారు సమాజంలో. అది లౌక్యం మీ డాడీకి అయితే అందరికీ 100 ఉంటే మీ డాడీ 200% ఉంది. ఓకే థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీకు అలా అనిపించిందా? ఎలా అనిపించింది? అలా అనిపించింది. మంచి ఆయన మీలాంటి మంచి అల్లుళ్ళు రావడం వాళ్ళ అదృష్టం, అలాంటి మంచి మామయ్య గారు రావడం మీ అదృష్టం. ఓకే ఏదో అలా అనుకోకపోతే నడవ కదా, సమాజం ముందుకెళ్తే కదా, ఒకళ్ళు మంచులు అనుకుని వెళ్ళిపోవడమే. కౌంటర్లో వింటున్నాం, అన్ని గమనిస్తున్నాం, చూస్తున్నాం. యాక్చువల్గా ఇది రేపు పెట్టుకోవాల్సిందే మనం. సండే చక్కగా నాన్ వెజ్ తిని ఏం బుర్రే పని చేయలేదు కదా. చెప్పండి, రేపు సండే రేపు పెట్టాలి కదా. మనం ఈ ప్లాన్ ఇవాళ ఎందుకు పెట్టుకుని హడావుడిగా వెళ్ళాం? రేపు పొద్దున వెళ్ళిపోవడమే, మా అత్తగారు ఆతిథ్యానికి వెళ్ళిపోవడమే, అత్తగారింటికి ఆతిథ్యం. ఓకే ఓకే వాళ్ళు వండి పెడతారు, ఏం కావాలి. ఆవిడ మా అమ్మగారు ఫోన్లు, అల్లుడు గారు ఎప్పుడు వస్తున్నారు, వచ్చిన ప్రతిసారి వచ్చి భోజనం చేసి వెళ్ళాలి, కనిపించాలి అని చెప్పి ఈయన గారిని స్వాగతిస్తూనే ఉంటుందో మా అమ్మ అయితే. ఎందుకంటే ఈయన ఉండరు కదా ఇక్కడ, అందుకోసం. ఇక్కడే ఉండుంటే పిలుస్తుందంట మా అమ్మ. ఆలోచించాల్సిన విషయం. పాపం లేదబ్బా, ఎప్పుడు అందరూ ఉంటే అలా రమ్మనే పిలుస్తూ ఉంటది. పాపం అమ్మ డాడీ వాళ్ళతో ఆడుకుంటున్నాం, వీడియోల్లోనే ఏమనుకుంటారా అంట. దగ్గరికి వచ్చినట్టున్నాం. ఎన్ని కిలోమీటర్స్లో వెళ్తున్నాం అనేది ఇక్కడ చూపించేస్తుంది. 74లో ఉంది, 71 మనకు. అది మాట విషయం. అయితే రేపు మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాం, వీళ్ళ అత్తయ్య గారి ఇంటికి. అందుకోసం ఈరోజు ప్లాన్ పెట్టారా ఏంటి, డిమార్ట్కి వెళ్దామా అని అడిగేసరికి వెంట నువ్వు అన్నారు. ఏంటా అనుకున్నాను. రేపు ప్లాన్ ఇది. ఓకే, ఇంకా రేపు అత్తగారి ఇంట్లో ఇంకా నాన్ వెజ్ కుమ్ముడు మాట అల్లుడు. అబ్బో మీకు తెలియదే ఉంది. రేపు పొద్దున్న రెస్టారెంట్కి వచ్చింటే బోల్డ్ ఖర్చు అవుతుంది నాన్ వెజ్లతోటి. అదే డిమార్ట్కి వచ్చి కామన్ ఎలా అయినా. సో ఈ రోజు వచ్చామనుకో, రెస్టారెంట్లో నాన్ వెజ్కి వచ్చి తగ్గుతుంది, డిమార్ట్కి వచ్చి ఎలాగే కామనే. అది మాట నా ప్లాన్ అలా ఉంది. మధ్యన మీకు ఎందుకు ఇన్ని తెలివితేటలు వస్తున్నాయి? ఆడపిల్లలు ఉన్న తండ్రికి వస్తే ఇన్ని ఆలోచనలు సహజంగా. రాజమండ్రి వస్తున్నాం, ఎవరైనా క్యారేజీలు పట్టుకొస్తారేమో, ఇంటిమేట్ చేద్దాం వస్తున్నామని. అవ్వ అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఇద్దరు కొడుకులమ్మా, అందుకని కొడుకులైతే సంపాదించి దాచి పోగొట్టాలి, పెట్టాలి. కొడుకున్న తండ్రి పరిస్థితి ఏంటంటే అతను లైఫ్ లాంగ్ కష్టపడాలి, బతుకున్నంతకాలం కష్టపడాలి. లేదనుకో రేపు పొద్దున్న కోడలు ఏమంటది, వచ్చిన కోడలు అయ్యో మా మామగారు ఏమి చేయరు, ఖాళీ ఇంట్లో కూర్చుని ఉంటారంటది. సో అదే కూతుర్లు అనుకో, కూతుర్లు అనుకో మనకు ఉన్న దాంట్లో వాళ్ళకి ఇచ్చేసి పెళ్లి చేసి పంపించేస్తాం, ఫినిష్. తర్వాత ఉంటే మనం తింటాం, లేకపోతే లేదు, ఉన్న దాంట్లో ఏం చేసి ఏదో బతికేయచ్చు. సో కొడుకులైతే అలా కాదు కదా, కోడలు అనరు. కొడుకులకైతే సంపాదించాలి, వాళ్ళకి దాయాలి. అందరూ ప్రూఫ్లు ఉన్నాయి ఇక్కడ, వీడియోస్ అవి చూస్తారు కదా. మా అత్తగారు ఎంత త్యాగశీలి, చక్కగా హస్బెండ్ ఎక్కడ మా మామగారు ఇతర దేశాల్లో ఉంటే మా అత్తమ్మ ఒక్కతే ఇక్కడే ఉండి పాపం పిల్లల్ని ఇలా పెంచిందా అని నాకే పెద్ద పేరు వస్తుంది. మిమ్మల్ని తక్కువ చేయదు, నన్ను తక్కువ చేయదు అమ్మాయి. ఇక్కడ మధ్యలో ఎవరికి స్మైల్ వచ్చేస్తుంది, అబ్బో అప్పుడే పెళ్ళి
అదే అంటే పెళ్లి విషయంలో నీకు స్మైల్ వచ్చేస్తుంది అప్పుడే స్మైల్. నాకు అది కలపట్లేదు, అదే కేరింగ్ అంతే కదా అమ్మ, అందుకో నీకు నాకు వస్తుంది. అంత బాగా కేర్ చేస్తుంది మీ మమ్మీ. కాదు అమ్మకి ఏంటి నాకు నాకే వస్తుంది. నీకే వస్తుంది నాన్న, నీకు అర్థం కాలేదు నేను చెప్పింది. వచ్చిన కోడలు డాడీ ఖాళీ కూర్చున్నాడు అది ఇది అని అంటారని డాడీ అన్నారు కదా, ఆ డైలాగ్ మీద చెప్తున్నాను నేను. సరే అయితే ఇంక దగ్గరలో ఉన్నాం. వీళ్ళు లంచ్కి రెడీ చేసేసుకుంటున్నారు. ఏంటి ఏదో రెస్టారెంట్, ఏంటి రోబో రెస్టారెంట్, అది ఎక్కడుంది? ఏదో ఈట్ అండ్ ప్లే అంటే ఎలా ఉంటుందో తెలియదు. వెళ్దాం. అదేనండి ఇందాక సెర్చ్ చేసేసుకుంటున్నారు, ఓనే చూసుకుంటున్నారు ఎక్కడ ఏంటి అని. వచ్చారంటే ఎక్కడ ఫుడ్ స్పెషల్ ఉంటుంది, ఏంటి ప్లేస్ స్పెషల్ ఉంటుంది అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు ఈయన. సరే చూద్దాం వీళ్ళు ఏం తింటున్నారు, మనం కళ్ళతో కనీసం చూద్దాం ఈరోజు. మంచి ఊపులో ఉండి డ్యాన్స్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను వీడియో ఆన్ చేశాను. ఈ లోపు అలా 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 ఎక్కడికో వెళ్ళిపోయింది టాపిక్ మాట. చాలా ఎక్కువ మాటేసి అవును, నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఉంటది, మీకు ఎలా ఉన్నా కానీ. అరే కన్నా మనం కూడా తగ్గేదేలే. నాకు స్పెక్స్ ఇచ్చేసి నేను పెట్టుకుంటాను. నేను సరదాగా పెట్టుకోవాలనిపిస్తుంది. మీ పక్కన ఈ మాత్రం ఇలా ఉన్నా కూడా ఇంకా ఏదో ఫీలింగ్. ఫ్యామిలీ అంతా కూడా స్పెక్స్ పెట్టేసుకున్నాం. మా కిషాంత్ బంగారం బొజ్జున్నాడు అందుకోసమే. ఓకే వెరీ నైస్. ఆ రోబో రెస్టారెంట్ అని ఏదో ఉంది కదా, ఈట్ అండ్ ప్లే. సో ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్దామని అనుకుని కరెక్ట్గా అనుకున్నాం అంతే. అసలు ఇప్పటి వరకు ఎక్కడుంది ప్లేస్ అని చెప్పి సెర్చ్ చేసి ఫైనల్లీ దాన్ని ఐడెంటిఫై చేసేసరికి చాలా రష్గా ఉంది అక్కడ. ఇంతకీ ఒక షర్ట్ కొంటే 9 షర్ట్ల ఫ్రీ సమ్ ఏదో పెట్టారు అక్కడ ఆఫర్. అందుకోసం చాలా బిజీగా ఉంది రోడ్ అంతా కూడా. ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట, వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకోసం వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా పాపం పిల్లలు ఏదో చూస్తారు కదా, సరదాగా ఆడుకుంటారు కదా అనుకున్నాం కానీ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ టైమే. సో లంచ్ అయిపోయిన తర్వాత అప్పుడు డీమార్ట్కి వెళ్ళి గ్రాసరీ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత చూస్తాం. ఇంకేదైనా కొంచెం టైం ఉంటే మొక్కలు తీసుకోవాలని ఉంది. వర్షం మరి ఎలా ఉంటుందో తెలియదు ఆ టైంకి రిటర్న్ వెళ్ళేసరికి. అండ్ నైటీస్ తీసుకుందాం అనుకుంటున్నాను, చూడాలి అది కూడా. బాక్స్ వాడి దగ్గర ఉన్నట్టుంది. హైదరాబాద్ సెంట్రోలో చెప్పులు తీసుకున్నాను అన్నాను కదా, ఇవే. సో పాపం వీళ్ళేదో రోబో రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటే ప్లాన్ ఇలా ఉల్టా అయింది. కానీ శ్రీకన్య రెస్టారెంట్కి కూడా వెళ్ళాం, చాలా బాగుంది అక్కడ కూడా. ఏంటి ఏం ఆర్డర్ చెప్పాను? పిల్లలిద్దరికి అయితే చికెన్ లాలీపాప్ ఒకటి, చికెన్ ఫ్రైడ్ రైస్ అలా చెప్పాను. నేనైతే వెజ్ థాలీ చెప్పాను. ఈవేళ సాటర్డే కదా, వెజ్ థాలీ. అవును, మా వారు నాకు వాటర్ వేసి ఇచ్చారు. హోటల్లో ఫుల్గా ఉన్నారు జనం, చాలా జనం ఉన్నారు. అబ్బా ఉపవాసంలో ఉన్నానని చెప్పి వాటర్ వేసి ఇచ్చారు. మా వారు ఆర్డర్ చేసుకున్నటువంటి వెజ్ థాలీ విత్ పపాయా జ్యూస్. పిల్లలకైతే ఇక్కడ నాన్ వెజ్ అనేది ఆర్డర్ పెట్టారు. ఆల్రెడీ చెప్పారు కదా ఆయన ఏంటి అన్నది స్పెషల్స్ అవి మాట, స్టార్టర్స్ అండ్ బిర్యానీ అవిని. అండ్ నేను ఉపవాసంలో ఉన్నానని చెప్పి మా వారైతే నాకు పపాయా జ్యూస్ ఇచ్చారు. బట్ జస్ట్ ఆయన ఒక సిప్ చేసి టేస్ట్ ఎలా అని చూసి నాకు ఇచ్చేసారన్నమాట. అండ్ ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ కనిపించారండి, వెళ్ళగానే ఒక మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అసలు ఏంటి అనేది తర్వాత అర్థమైందన్నమాట, మన సబ్స్క్రైబర్ అని చెప్పి. సో ఆయన పేరు నాగేశ్వరరావు గారు. చాలా చాలా బాగా మాట్లాడారు. ఒక హాఫ్ అన్ అవర్ మాతోటే మంచిగా మాట్లాడి టైం స్పెండ్ చేశారు. సో వైరల్ అయిన మన షార్ట్ వీడియోస్ కోసం మంచిగా చాలా టాపిక్ మాట్లాడారు. అండ్ వాళ్ళ మిసెస్ కూడా మంచిగా ఫాలో అవుతారంటే మన ఛానల్ అది కూడా అని చెప్పి అన్నారు. అండ్ కాంప్లిమెంటరీగా పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ ఇచ్చారన్నమాట.
ఓకేనండి, పిల్లలు అయితే లంచ్ చేయడం కంప్లీట్ అయింది. మేము ఇప్పుడు డిమార్ట్కి వెళ్తున్నాము. అక్కడ షాపింగ్ ఉందని చెప్పాను కదా, షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రిటర్న్ వెళ్తాం. సో టైం అయితే 2 అయింది. శ్రీకన్య రెస్టారెంట్లోని ఒక అభిమాని కనిపించారు మన ఛానల్కి. ఏం పేరు అన్నారు? నాగేశ్వరరావు గారు కనిపించారు. ఆల్రెడీ వీడియో తీసాను. సో మేము వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అయితే సెల్ఫీ కూడా తీసుకున్నారు, ఆ ఫోటో వాళ్ళ మిస్సెస్కి చూపించడానికి. సో వాళ్ళ మిస్సెస్ని ఏం అడగలేదు, మీరు వీడియోస్ చూస్తున్నారు అనుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఆయన, చాలా హ్యాపీ అనిపించింది. సో టేస్ట్ కూడా చాలా బాగుంది ఫుడ్ అనేది కూడా అక్కడ. ఇంకా నేనైతే ఉపవాసం కదా, ఇంకేం తినలేదు. కిషాన్ సరిగా తినట్లేదని చెప్పి వాటికి తినిపించాను అంతే. ఓకేనండి, మిగిలింది అందరూ కూడా ఇంక తర్వాత షేర్ చేస్తాను పదండి. ఇంకా సో మీరంతా అనుకోవచ్చు హైదరాబాద్లో చేసినటువంటి షాపింగ్ సరిపోలేదా, ఇంకా ఎందుకు షాపింగ్ అది ఇది అని అనుకుంటారేమో. మేబీ అంటే చాలా మంది పెట్టేటువంటి కొన్ని కమెంట్స్ ఉంటాయి కదా, వాటికి క్లారిటీగా నేను ఇక్కడ ఆన్సర్ ఇచ్చాను అనుకోండి, కొన్ని కమెంట్స్ తగ్గుతాయనే ఉద్దేశం అన్నమాట, అంతకు మించి ఏం లేదు. సో ప్రతిదీ అక్కడ నుండి ఎక్కువగా లగేజ్ అనేది ఇక్కడికి తెచ్చుకోలేం కదా, అనవసరమైన ఖర్చులు అయితే చేయలేదు అక్కడ. ఇంపార్టెంట్ మాత్రమే అక్కడ చేసి ఇంకా మిగిలిన ఏదైనా ఉంటే మనకి అవైలబుల్గా దగ్గరలో ఉన్నటువంటి వాటిని మనం మళ్ళీ తీసుకుందాంలే అన్నట్టుగా కొన్ని అక్కడ లైట్ తీసుకున్నాము. సో అందుకోసం ఇక్కడికి వచ్చి కొన్ని తీసుకున్నాం. అండ్ డిమార్ట్లో అయితే నైటీ కలెక్షన్ చాలా ఉన్నాయి, చాలా స్పెషల్గా ఉన్నాయి, బాగా అనిపించి నేను ఒక 4 or 5 తీసుకున్నాను, 4 అనుకుంటా. బాగున్నాయి. కొన్ని టాప్స్ కూడా తీసుకున్నాను, బాగున్నాయి చాలా, అంటే డైలీ యూజెస్కి బాగుంటాయి అని చెప్పేసి. సో ఇది మటండి షాపింగ్ ఒక 1.5 hour అలా కంప్లీట్ చేసేసుకుని ఇంకా స్టార్ట్ అవుతున్నాము కంప్లీట్గాని. అండ్ అక్కడ కిందకి వే అయితే చాలా స్లైడ్గా ఉంది కదా, కిషాంత్ అయితే దాన్ని క్యారీ చేయలేడు కదా, ఆ వెయిట్ బాగా కిందకి లాగేస్తుంది కదా మనల్ని, అందుకోసం నెమ్మదిగా నేను తీసుకుంటానని చెప్పి తీసుకొస్తున్నాను. ఆల్రెడీ ఒక ట్రాలీ అయితే మా వారికి ఇచ్చేసాను, అది డిక్కీలో పెడుతున్నారన్నమాట, కార్ డిక్కీలో అన్నీ కూడా సర్దేస్తున్నారు. మేము ఏంటంటే ఇలా డిమార్ట్స్కి అవి ప్లానింగ్లో వెళ్తాం కదా, ఇలాంటి టైంలో ఏంటంటే మనకి క్యారీ బ్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం మేము మోస్ట్లీ రైస్ బ్యాగ్స్ అనేవి క్యారీ చేసేసుకుంటాం అన్నమాట. సో రైస్ బ్యాగ్స్ అవి పట్టుకుని వెళ్ళిపోయాం అనుకోండి, అన్ని కలిపి అందులో వేసేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మర్చిపోతుంటాము, అందుకోసం ఎప్పుడైనా సేఫ్ సైడ్ అలా పక్కన పెట్టేస్తాం కార్ డిక్కీలోని. అంటే ఏ టైంలో ఎలాంటి షాపింగ్ జరుగుతుందో తెలియదు కదా, అందుకోసం. సో స్టార్ట్ అయినప్పటి నుండి నెమ్మదిగా అలా వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది లైట్. కానీ ఇదండి మా డిమార్ట్ జర్నీ, జస్ట్ ఆ జర్నీ కోసమే ఇలా సరదాగా స్టార్ట్ అయ్యి వెళ్ళాము ట్రిప్ అనేది. బట్ మీరు చాలా ఎంటర్టైన్ కూడా అయ్యారు అనుకుంటున్నాను. ఓకే, షాపింగ్ కంప్లీట్ అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా వీడియో లెంత్ ఇంకా చాలా ఉందండి, ఎంతో స్కిప్ చేసి వాటిని ట్రిమ్ చేస్తే ఇంత అయ్యిందన్నమాట. సో వెనకాల చూస్తున్నారా, మాకు అవసరమైనటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ చాలా తీసుకున్నాం. మా చిన్నవాడు టూ మచ్ టైర్డ్ అయిపోయాడు షాపింగ్ చేసి. సో వాడు నిద్ర వస్తుంది, పాడుకున్నాడు. వాడిని డిస్టర్బ్ చేయడం మాకు ఏ విధంగా కూడా ఇష్టం లేదు. ఇప్పుడు వాడు లాగిన తర్వాత మళ్ళీ వాడిని మీకు చూపిస్తాము. బట్ హీ విల్ బి బ్యాక్ సూన్. అంతవరకు వాడి తరపున ఒకసారి చూడండి, ఆపచ్చు కదా వీడియో తీసుకుందాం. సో మీకు ఇప్పుడు అర్థమైందా ఈ వీడియో ఏ టైమింగ్లో షూట్ చేసాము అన్నది? వరదలు వచ్చాయి కదండి, మేము హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా వర్షాలు, ఈ వరదల వలన పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారన్నమాట ఆ టైంలో. హార్లిక్స్. ఓకే, వెళ్ళే వేలోని ఒక మంచి టీ స్టాల్ దగ్గర ఆగామన్నమాట. టీ తాగుతున్నారు, మంచిగా రిలాక్స్ అవుతున్నారు. డ్రైవింగ్ కంప్లీట్ అయింది కదా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, వెయిట్కి లాగేస్తుంది కిందకి. ఆదాదు అంటే సగం దూరం వచ్చామని చెప్పాను కదా ఉపవాసంలో ఉన్నానని. బట్ మరీ నిష్టగా చేయకూడదని చాలామంది చెప్పారు, అందుకని పాలు, కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు, అరటిపండు ఇలా ఏదో ఒకటి అన్నమాట. అతిగా అన్నీ తినేయను, కానీ రైనీ సీజన్ కదా అందుకనేసి నేను ఇంకా కోకోనట్ వాటర్ అనేది స్కిప్ చేసి నార్మల్ వాటర్ తాగాను, బనానా తిన్నాను అంతే. ఇప్పుడు పాలు అయితే తాగుతున్నాను, హార్లిక్స్ చెప్పాను. ఇంకా అలానే ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఇంకా 6 దాటిన తర్వాత మంచిగా స్నానం చేసి దీపం పెట్టుకుని అప్పుడు టిఫిన్ చేస్తాను అనమాట. ఇంకా ఈరోజు ఉల్లి వెల్లుల్లి అలాంటివి ఏమీ వాడకుండానే నార్మల్గా. చాలా బాగుందండి ఈ జర్నీ కూడా, చాలా చక్కగా చాలా పీస్ఫుల్గా జరిగింది. అబ్బో, హార్లిక్స్ అంటే పెద్ద కప్పే వచ్చింది, అదే పైన మేగడ, అది అంత ఫోమింగ్గా ఉందంటే. అబ్బా సూపర్, చాలా బాగుంది. తెలివి ఇటు వచ్చేమ్మా, అన్నట్టు వేసుకుంటాను. ఇటు వచ్చి నేను నిజంగా ఎప్పుడు చూసినట్టు వేసుకున్నప్పుడు ఇస్తారా అటు వెళ్ళిపోండి.
దాని తగిలేనే పడిపోతుంది అంత సీన్ లేదు. ఇటువైపు ఇప్పుడు నేను సన్నగా ఉన్నాను. నిజం చెప్పండి, ఇంతకుముందు అయితే అటు పక్క కూర్చున్నప్పుడు నేను లావుగా ఉంటుంటే అందరూ అన్నయ్య చిక్కిపోయారు, బావగారు చిక్కిపోయారు, మీరు ఒళ్ళు వచ్చేసారు, అది ఇది అంట. నేను సన్నగా కనిపించేత నా చేత స్వెట్ షర్ట్లు ఏం చేస్తుందండి, నేను లావుగా కనిపిస్తానండి. అయ్యో మీకు అలా అనిపించిందా? నేను కంఫర్ట్ కోసం చూసి చెప్పాను. నేను ఇలా రెడీ అయిన తర్వాత ఆయన షర్ట్ వేస్తే బాగుంటుందో చెప్పండి, టీ షర్ట్లో బాగుంటారు కదా అని ఉద్దేశంలో ఆయన్ని స్వెట్ షర్ట్ వేసుకోమన్నాను. వెదర్ కూడా బాగుంది కదా. వినిపిస్తున్నాయి అన్నీ వినిపిస్తున్నాయి. భలే ఉంది కదా అసలు. ఊహించామా ఇలాంటి మంచి స్పాట్లో ఆగుతాం, టీఆర్ మిల్క్ తాగుతాం. టీ ఎలా ఉందో తెలియదు కానీ మాత్రం ఎక్సలెంట్. పిల్లలు కూడా లేచి ఉంటే తాగేవారు, వాళ్ళు ఇంకా పడుకుని ఉన్నారు. ఎందుకులా డిస్టర్బ్ చేయలేదు, ఆల్రెడీ ఐస్ క్రీమ్ తినేసారు కదా వాళ్ళు, ఇంకా అందుకోసం నేను వాళ్ళని కదపలా. డ్రెస్కి పడుతుంటే వెయిట్ లాగేస్తుంది. ఇది లైట్ వెయిట్గా ఉంది డ్రెస్. నైస్, వెరీ గుడ్. ఓకేనండి, ఈరోజు వీడియో మీకు చాలా అంటే చాలా నచ్చిందని అనుకుంటున్నాను, చాలా ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందా అన్నది కామెంట్ చేయడం మర్చిపోద్దు, అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా, చూస్తూ ఉండండి. ఇంక ఈరోజు వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ వీడియో మా అమ్మగారి ఇంటికి వెళ్తాం కదా రేపు, ఆ వీడియో వస్తుంది. ఆ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈరోజు ఇంకో వీడియో ఎడిటింగ్ ఉంది, ఎడిటింగ్ చేయాలి. హైదరాబాద్ ట్రిప్ వీడియో అనేది ఈరోజు ఎడిటింగ్ చేస్తున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, వీడియో షూట్ చేయడం, ఎడిటింగ్ చేయడం, మీతో పోస్ట్ చేసి షేర్ చేసుకోవడం, మళ్ళీ ఏదో ఒక ట్రిప్ ఉండటం, అసలు ఖాళీ లేకే కొంచెం అలా డిలే చేస్తున్నాను వీడియోస్ అయితే. ఎర్లీగా పోస్ట్ చేయకపోవడానికి రీజన్ అయితే అది. ఓకే, మరి ఇంకా వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, బాయ్ బాయ్.